ఏ ప్రభుత్వం కూడా దుర్ఘటనలు జరగాలనుకోదు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం అయితే అసలు అనుకోదు. దీనికి తగినట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. రాబో కాలంలో కూడా అప్రమత్తం అవడానికి ఇటువంటి సంఘటనలు అవకాశం కల్పిస్తారు. కనుక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ జరిగి ఏ టెంపుల్స్, దానికి వచ్చే దారులు ఏంటి, లోపల ఉండే సౌకర్యాలు ఏంటి, సౌకర్యాలు పెంచడం లేకపోతే భక్తుల్ని నివారించడం, ఈ సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున దీనిపైన భద్రతా చర్యలు తీసుకుంటుంది. అన్ని పర్వదినాల్లో, అన్ని ముఖ్యమైన దినాల్లో ఏదైతే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. ఆ విధంగా ఇంకొకసారి ఇది జరగకుండా చూసుకుంటాం. తిరుపతి సంఘటన, సింహాచలం సంఘటన, దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది. వాటిపైన పెద్ద ఎత్తున విచారణ చేయడం జరిగింది. వాళ్ళని కూడా విధుల్ని తొలగించడం జరిగింది. దాని మీద ఇంకా పూర్తిగా సమగ్ర విచారణ జరుగుతుంది. ఆ విధంగా జరిగే సంఘటనల పైన కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనిపైన కూడా అదే విధంగా ముందుకెళ్లాలని ఇప్పటికే మన గౌరవ లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆనం రామచంద్ర గారు ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ విధంగా రాబో కాలంలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది.